నిరంతరం భయపడే వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కార మార్గంగా నేను ఒక బుక్ రాశానండి, ఫియర్ టు కరేజ్ అని చెప్పేసి. దాంట్లో మీ నుంచి మీరు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఎలాగో ఎక్స్ట్రాడినరీ మీలో ఉన్న ఒక వెర్షన్ని బయటకు తీసుకురావడానికి భయం అడ్డొస్తుందండి. భయం అనేది ఇప్పుడు ఒక ఫిల్టర్, అది మిమ్మల్ని మీరు కాకుండా చేసేది ఒక భయం. అది పబ్లిక్ స్పీకింగ్ అంటే కొంతమంది భయం ఉండొచ్చు, నలుగురికి వెళ్ళాలంటే భయం ఉండొచ్చు, హిందీ లేకపోతే ఇంగ్లీషు లేదంటే వేరే లాంగ్వేజ్లో మాట్లాడాలంటే భయం కావచ్చు, సెక్స్ అంటే భయం కావచ్చు, లేదంటే జబ్బులు అంటే భయం కావచ్చు, జర్నీస్ అంటే భయం కావచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ మంది, ప్రపంచం అత్యంత ఎక్కువ మంది భయపడేది ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ అండి. దానికి ఉన్నంత భయం ప్రధానమంత్రుల దగ్గర నుంచి రకరకాల దేశాల, అమెరికా లాంటి దేశాలు, బ్రిటన్ లాంటి దేశాల యొక్క రాష్ట్రపతులు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు అందరూ కూడా స్టార్టింగ్లో పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడ్డవాళ్ళే. అటువంటి పబ్లిక్ స్పీకింగ్ నుంచి భయపడాలన్నా ఏదైనా సరే భయం అనేది చాలా ప్రధానమైన ఇంపార్టెంట్ అది. సో ఫియర్ నుంచి బయటపడకపోతే మనం కాదండి, అది మనల్ని ఒక శక్తి వెనక లాగేస్తుంటుంది. ఆ శక్తి వెనక లాగేసినప్పుడు మనకు ముందుకు అడుగు వేసేయడానికి ఇబ్బందులు ఎదురవుతుంటుంది. ఏదో మెంటల్ హెల్త్లో, మానసిక జబ్బుల్లో కారణంగా వచ్చే భయాలు గురించి మాట్లాడడం లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క భయం వస్తూనే ఉంటుందండి. అది రకరకాల కారణాల చేత భయాల నుంచి భయపడిపోయి వెనక్కి అడుగు వేస్తూ ఉంటాం. భయాన్ని పూర్తిగా తీసేయడం ఉండదండి. భయం అన్నా సరే ధైర్యంగా ముందడుగు వేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ప్రతి భయం ద్వారా వెనకడుగు వేసిన దానికి మీరు ముందడుగు వేయడం మొదలు పెడితే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందండి. నెమ్మదిగా ఆ భయాన్ని జయించగలుగుతాం. మళ్ళా ఇంకొక వయసు వచ్చేటప్పటికి ఇంకొక ఇన్సిడెంట్లో మళ్ళా భయం వేస్తుంది. మళ్ళా భయాన్ని ఢీకొట్టడం మొదలుపెట్టినప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి గ్రో అవుతుంటావు. ప్రతి ఇన్సిడెంట్కి, ప్రతి స్టెప్కి, ప్రతి భయానికి పైకి వెళ్ళడమే కానీ కిందకి వెళ్ళడం ఉండదండి. భయం నుంచి పారిపోతే వెనక్కి వెళ్తాం, కింద పడిపోతాం. భయాన్ని ఢీకునే కొలది ప్రతి భయం మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంటుంది. అంచేత ఏదో అడ్వర్టైజ్మెంట్లో అంటాడు, మరొక వస్తే మరొక మంచిదే అని. నిజం చెప్పాలంటే నువ్వు భయపడుతున్నావు అంటే ఆ భయాన్ని నువ్వు కానీ ఢీకోగలిగితే నీకు భయం కూడా మంచిదే అండి, నేను స్టెప్ పైకి తీసుకెళ్తుంటుంది. అది ప్రతీది కూడా భయం అనేది నేను ముందు తీసుకెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఆ భయం నుంచి బయటపడే మార్గాలు నేను ఫియర్ టు కరేజ్ అనే తెలుగు పుస్తకం, ఇంగ్లీష్ పుస్తకం రెండిట్లో కూడా చాలా వివరంగా డీటెయిల్గా రాశానండి. సెల్ఫ్ హిప్నటిజం కావచ్చు, ఎక్స్పోజర్ థెరపీస్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు, ఎఫర్మేషన్స్ కావచ్చు, ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ కావచ్చు. స్టెప్ బై స్టెప్ ఎలా భయాల నుంచి బయటపడాలో చాలా క్లియర్గా చక్కగా వివరించానండి. అది చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ మర్చిపోకండి, మనిషి సక్సెస్ కాకుండా చేసేది భయం మాత్రమే. కులంలో తక్కువ పుట్టానని ఒకటి ఫీల్ అవచ్చు, సన్నంగా ఉన్నట్టు ఒకటి ఫీల్ అవచ్చు, లావుగా ఉన్నట్టు ఒకటి ఫీల్ అవచ్చు, ఎక్కడో మారుమూల పుట్టాను ఒకటి మాట్లాడు, హిందీ మాట్లాడు ఒకటి భయపడచ్చు, ఇంగ్లీష్లో రాదని ఒకటి పాడచ్చు. ఎన్ని రకాలుగానే సరే భయాలు మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటున్నాయి. లాగే కొలది మీ వ్యక్తిత్వ వికాసం తగ్గిపోతుంటుందండి. మీ యొక్క లేడర్ అంటే నిచ్చెన ఎక్కడం అనేది తగ్గిపోతుంటుంది. అది ఒక మహానుభావుడు, మేధావి, వాడు సామాన్యుడిగా మిగిలిపోవడానికి కారణం కేవలం భయం మాత్రమే. సో భయపడడం అంటే కింద పడ్డం కాబట్టి మీరు లేవాలంటే భయాన్ని ఎదుర్కోవాలి, భయం నుంచి బయటపడాలి. ఎన్నిసార్లు భయం వస్తే అంత లెవెల్కి నువ్వు ఎదుగుతూనే ఉంటావు. ఎక్కువ భయాలను ఢీకోలుగే శక్తి నీకు వస్తుంది. ఆ భయాల కంటే నువ్వు పైకి వెళ్తావు, అక్కడ భయాలు వస్తాయి, దాన్ని ఢీకుంటావు, అంతకంటే పైకి వెళ్తావు. అలా 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 నీవు ఒక దీసాలుగా మారిపోతావు, ధీరుడిగా మారుతావు, మగధీరుడిగా మారుతావు. మగధీరుడే కదండి, ఆడధీరుడు రాళ్ళు కూడా మారుతావు. ఒక బాహుబలిగా మారుతావు, లేడీ భాషలో ఏంటంటే బాహుబలినిగా మారుతావు. సో స్కిల్స్ డెవలప్ చేసుకోండి. భయం దగ్గరికి మీరు వెళ్ళండి. భయం వేస్తుంది, భయపడకండి, ఆగండి.
కాసేపటి తర్వాత భయం తగ్గుతుంది. మళ్ళీ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి. ఎక్స్పోజర్ థెరపీ, డీసెన్సిటైజేషన్ థెరపీ, ఫ్లడ్డింగ్లు, మోడలింగ్లు, ఈ సలిపిప్పినడేజాలు ఇవన్నీ నేర్చుకుంటే భయం అనేది మీ నుంచి పారిపోతుంది. మళ్ళీ మళ్ళీ భయం వస్తుంది, మళ్ళీ దాన్ని చేస్తారు, మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా మారుతారు. మీరు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోవద్దు, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో చాలా ఫ్రీ మెటీరియల్, ప్రతి CD ప్రతి బుక్లో కూడా 2 మీకు ఫ్రీ మెటీరియల్ ఉంటాయండి. అండ్ ఆల్సో డాక్టర్ క్రాంతి గారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి తగినట్టుగా లాట్ ఆఫ్ కంటెంట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరందరూ బాగుండాలి. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ.